ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పొగమంచు కమ్మేస్తుంది. చలి ఎక్కువ కావడంతో జిల్లాలో ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్లో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. హాస్టల్స్లో బెడ్స్ సరిగా లేకపోవడంతో 40 మంది విద్యార్థులు నేలపై నిద్రిస్తున్నారు. అంతేకాకుండా హాస్టల్లో సోలార్ పనిచేయకపోవడంతో చన్నీళ్లు స్నానం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు తమ సమస్య పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలుపులు పంజా విసురుతోంది. ఏదైతే రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అయితే ఉదయం పూట భారీగా పొగమంచు కురుస్తుంది. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోస్ట్ మెట్రిక్ హాస్టల్తో పాటు ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని వచ్చిన విద్యార్థులకైతే ఇబ్బంది అయితే తప్పట్లేదు. ఈ ఏడాదికి సంబంధించి ఇటు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి రగ్గులు ఇవ్వకపోవడం, ఏదైతే హాస్టల్లో చల్లనీళ్ళ స్నానాలు చేయడంతో అయితే ఇటు విద్యార్థులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్టీ హాస్టల్ వద్ద ఉన్నాం. మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీకు ఇక్కడ ఈ హాస్టల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మరి అధికారుల దృష్టికి తీసుకెళ్లారా, వాళ్ళు ఏమన్నారు? మాకేందంటే చల్ల నీళ్ళతో పొద్దున్న లేవగానే స్నానం చేయాలి, ఎగ్జామ్స్కి వెళ్ళాలి కదా, దానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ చల్ల నీళ్ళతో స్నానం చేయడం అంటే ఆ ఉష్ణోగ్రతకు మాకు చలేసి కొందరు స్నానం చేయకుండానే వెళ్ళిపోతున్నారు. అట్లా ఇబ్బంది అవుతుంది. మాకు కొంచెం వేడి నీళ్ళు కావాలంటే సోలార్ ఉంది, దాన్ని రిపేర్ చేపియాలి. అది చేపించేటోళ్ళు లేరు, అదొకటి ఇబ్బంది ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ చలికి మాకు బిస్తర్లు అవి కూడా లేదు, అవి కూడా ఇవ్వట్లేదు. ఇంకేంటంటే బెడ్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. కొంచెం ఎక్కువ ఉంటే ఇంకోటి బాగుంటుంది. ఇంకా రూమ్స్ కూడా సరిపోతలేవు, చాలా చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి. అందులోనే చాలామంది పడుకుంటున్నారు, ఒకే రూమ్లోనే ఎక్కువ మంది. అట్లా ఒక రూమ్లోనే 30-40 మెంబర్స్ వచ్చి పడుకుంటున్నారు. అట్లా ఇబ్బంది అవుతుంది. మీ హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకెళ్ళలేదా? వాళ్ళు ఏమన్నారు? అసలు తీసుకెళ్ళాం కానీ గవర్నమెంట్ ఏది ఇస్తే అట్లా చేస్తా అని అదే మేము ప్రొవైడ్ చేస్తా. నేనేమన్నా ఎక్కువ తీసుకొచ్చి ప్రొవైడ్ చేయలేను కదా, గవర్నమెంట్ ఏది ఇస్తేనే నేను అదే ప్రొవైడ్ చేయగలుగుతా అని సార్ కూడా చెప్పేసిండు. అదే పాటు మనకు మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు మీ హాస్టల్లో ఎంతమంది ఉంటున్నారు, ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి? ఇక్కడ మంచిర్యాల జిల్లా కేంద్రంగా ఉన్న ఎస్టీ హాస్టల్లో ఇక్కడ సుమారు 160 మందికి పైగా ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కనీసం రూములు కూడా ఒక 13 మాత్రమే ఉన్నాయి. ఆ రూమ్ల 13లలో కూడా కుక్కినట్టుగా, అంటే ఒక గుమ్మిలో వడ్లు పోసినట్టుగా అంతమంది ఉన్నారు. ఇక్కడ సరైన వసతులు లేవు. అలాగే ఒక బాత్రూమ్ ఒక 4 బాత్రూమ్లు ఉన్నాయి. ఆ 4 బాత్రూమ్లలో కనీసం డోర్లు సౌకర్యాలు కూడా లేవు. అదేవిధంగా వాటర్ ఫెసిలిటీస్కి వచ్చేసరికి చల్లటి నీళ్ళు స్నానం చేసి వెళ్ళాలంటే కనీసం వాళ్ళు మళ్ళీ స్నానం చేసి చదువుకోవడానికి వాళ్ళకు చదువుకోవడానికి పరిస్థితి, పెన్ను తిరగని పరిస్థితి, అంత చల్లటి నీళ్ళు స్నానం చేయడానికి ఇక్కడ ఉంది. అదేవిధంగా వాటర్ కూడా, అంటే కరెంటు పోయిన కొద్దీ వాటర్ కూడా వస్తలేవు. ఇక్కడ వాటర్ కూడా కొంచెం ఇబ్బంది ఉంది. ఒకవైపు మీ హాస్టల్లో మరి సోలార్ ప్లాంట్ కూడా ఉంది, ఆ సోలార్ ప్లాంట్లు పనిచేయట్లేదా? ఎటువంటి పరిస్థితులు ఉంది? సోలార్ ప్లాంట్ ఉంది కానీ దాన్ని అంటే అది కొన్ని అంటే 1 సంవత్సరం పాటుగా అది పనిచేయకుంటుండడం వల్ల అది ఖరాబ్ అయింది. దాన్ని కనీసం రిపేర్ చేయడానికి కూడా ఇక్కడ సౌకర్యం లేదు. అధికారులు ఏమంటున్నారు? వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే అధికారులు చేస్తామంటారు, వాళ్ళు ఎన్ని ఇన్ఫార్మ్ చేసినా కానీ వారు పట్టించుకోరు. కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు, చెద్దర్లు కూడా లేవు. అప్పట్లో మా అన్న వాళ్ళు చెప్పేటోరు, సబ్బులు ఇస్తారు, హాస్టల్లో బెడ్షీట్లు ఇస్తారు, అన్ని ఇస్తారు, బెడ్ సౌకర్యం ఉంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఏది కూడా మాకు అందడం లేదు. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదువుతున్నా. పొద్దున్నే లేచి స్నానం చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. చల్లటి నీళ్ళు వస్తున్నాయి. మంచిగా హీట్ వాటర్ ఉంటే బాగుంటుంది, చదువుకోవడానికి మంచిగా రోజు డైలీ కాలేజ్ వెళ్ళచ్చు. తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి చలి నీళ్ళతోని. అదే కాకుండా మీ హాస్టల్లో 150 మందికి పైగా ఇటు విద్యార్థులు ఉన్నారు. అంతమేర 10 లోపే బాత్రూమ్స్ ఉన్నాయంటున్నారు. మీరు అందరికీ అసలు సరిపోతుందా? ఎట్లా ఉంటుంది అసలు? మీరు స్కూల్ టైం కానీ కాలేజ్ టైం కానీ వెళ్ళాలంటే ఎట్లా ఉన్నాయి పరిస్థితి? 10 బాత్రూమ్స్ ఉన్నాయి కానీ వాటిని యూజ్ చేసేటి 4 బాత్రూములే. ఎందుకంటే వాటికి కనీసం మరమ్మతులు చెప్పినా కానీ సార్ దృష్టి తీసుకెళ్ళినాం. సార్ దృష్టి తీసుకెళ్తే నాకు ఈ సంవత్సరం వచ్చిన బడ్జెట్లోనే చేయించిన, నాకు ఇంకా బడ్జెట్ రాలేదు, అప్పుడు చేయిస్తా అంటున్నారు. ఇప్పటికీ 4-5 టైమ్స్ చెప్పి చూసినాం, సార్ కూడా ఏం చేయలేకపోతున్నారు. మరి సార్కు ప్రభుత్వం నుంచి రావట్లేదు కావచ్చు, అందువల్ల సార్ చేయించడం లేదు. ఇప్పుడు యూజ్ చేసే అయితే 4 బాత్రూమ్లు యూజ్ చేస్తున్నాం.
మీరు ఏమి డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని కానీ లేదనుకుంటే అధికారులు కానీ? కొంచెం బాత్రూమ్స్, మనకు ఈ హాస్టల్ పరంగా సోలార్, కొంచెం హీట్ వాటర్ ఉంటే మనకు, ఇంకా ఈ నెలకు 2 నెలలకు ఒకసారి సోప్స్, బెడ్స్, ఇవన్నీ కల్పిస్తే కొంచెం పిల్లలకు బాగుంటుందని కోరుకుంటున్నాం. దాదాపు మీరందరూ కూడా వివిధ కాలేజీలకు వెళ్తూ ఉంటారు, వివిధ స్కూళ్ళకి వెళ్ళి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఓవైపు కరోనా కేసులు కూడా పెరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి అధికారులు అటువంటి కరోనాకు సంబంధించిన చర్యలు ఏమన్నా చేపట్టారా, లేకపోతే నామమాత్రంగానే చూస్తూ ఉన్నారు? ఎట్లా ఉన్నాయి మీ హాస్టల్లో? హాస్టల్లో కరోనాకు చేపట్టిన అప్పుడు అది కొంచెం చూపించుకున్నారు, ఇప్పటికైతే ఏం లేదు. కొంచెం మన వ్యాక్సిన్ గింట వేయించుకోవాలని సార్ కూడా చెప్పిండు. అప్పుడు వచ్చి వేయించుకునే వాళ్ళు వేయించుకున్నారు, కొందరు ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గరికి వచ్చి వేయించుకున్నారు. ఇప్పుడైతే ఏం లేదు. దాదాపు చూడొచ్చు మనం ఇక్కడ హాస్టల్లోనైతే ఏదైతే ఒక మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి హాస్టలే కాదు, దాదాపుగా మిగతా హాస్టల్లో కూడా ఇదే పరిస్థితులు అయితే ఉన్నాయి. కేవలం 13 రూములలో దాదాపు 150 మంది పైచీలకు విద్యార్థులను అయితే ఈ 13 రూములలో ఉంచుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీరికి ఎటైతే ఇటు విద్యార్థులకు సంబంధించి కూడా ఏ ఒక్కరికి కూడా ఈ బెడ్స్ కూడా పూర్తి సౌకర్యంగా లేని పరిస్థితులు అయితే ఉన్నాయి. బెడ్ల పైన బెడ్స్ లేకపోవడం, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రగ్గులు కూడా ఇటు విద్యార్థులకు అందించకపోవడంతో అయితే తాము ఇబ్బంది పడుతున్నామనేసి ఇటు విద్యార్థులు మనకు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఉన్నత విద్యను అభ్యసించి తాము తమ కుటుంబానికి అండగా ఉండాలి, ఆసరాగా ఉందామనే జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి తాము విద్యను అభ్యసించినప్పటికీ కూడా ఇటు హాస్టల్లో సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అయితే మేము ఇబ్బంది పడుతున్నామనేసి ఇటు విద్యార్థులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు జిల్లాకు సంబంధించిన అధికారులు తమపై శ్రద్ధ చూపెట్టి తమకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలనేసి విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్, ప్రైమ్9 న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.